సరే నిన్నేమో గరుడ ఆపరేషన్ ద్రవిడ ఆపరేషన్గా మార్చి చెప్పారు మన సినిమా అన్నట్లు శివాజీ గారు. అది నిన్న చూడటం జరిగింది. అయితే ఆయన ఇది నిజమా కాదా అని తేలడానికి ఒక మంచి ఛాలెంజ్ సబ్జెక్ట్ వదిలాడు ఆయన. ఏమనంటే ఈవేళ తేలుతుంది, 3 తెలుగులోను 3 ఇంగ్లీష్లోను మాట్లాడతారు, నో కాన్ఫిడెన్స్ మోషన్ శుక్రవారం నాడు క్లోజ్ అయిపోతుంది, ఇది కూడా నాకు కళ్యాణ్జీ గారు చెప్పారు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు చూసినట్టయితే అది నిజం కాదని తేలింది. అందుకని ద్రవిడ 4800 కోట్లు శివాజీ గారికి ఎవరైతే చెప్పారో వాళ్ళంతా ఊరికే సరదాగా కాశీ మజిలీ కథ చెప్పుంటారు. అందులో నిజం ఏమాత్రం ఉండదు. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో జరుగుతాయి తప్ప బయట నిజంగా రాజకీయాల్లో జరగవు. నిజంగా రాజకీయాల్లో డబ్బులు ఇచ్చి నాకు తెలియకుండానే ట్రాప్లోకి లాగేశారని, నేను ట్రాప్లో పడిపోయానని, నా పేరు ఎత్తకుండా ఒక రిటైర్ అయిపోయిన పొలిటీషియన్ అని చెప్పి అర్థం వచ్చేలా చెప్పారు. అది శివాజీ గారు అబద్ధం చెప్తున్నారని నేను అనుకోను. ఆయనకి ఎవరో కట్టుకదోటి చెప్తే ఆయనకు ఉన్నటువంటి సినీ గ్లామర్ వల్ల అది అన్ని ఛానల్స్లో బాగా ప్రస్ఫుటంగా ఎక్కువ టైం చూపించారు. ఈవేళ జరిగిన దాన్ని బట్టి దాన్ని మనం ఎవరో కూడా పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ద్రవిడ అని చెప్పి పెట్టి దక్షిణ భారతాన్ని ఉత్తర భారతాన్ని విడదీయడానికి 4800 కోట్లతోటి ఒక కాన్స్పిరసీ జరుగుతుంది. దాంట్లో భాగంగానే మాకు తెలియకుండానే మేము అందరం వెళ్ళి ఉచ్చులో పడిపోతున్నాం అని ఆయన ఏదైతే చెప్పారో అది సంపూర్ణంగా అబద్ధమని ఈవేళ లోక్సభలో జరిగినటువంటి దాన్ని బట్టి తెలిసిందే. దాని మీద ఇంకెవరు వర్రీ అవ్వక్కలేదు. ఏమండి, డెఫినెట్గా ప్రతి రాజకీయ పార్టీకి అన్ని రాష్ట్రాల్లోనూ నెగ్గాలని ఉంటుంది. అందులో అనుమానం ఏంటి? రాజకీయ పార్టీలు ఉండేదే అందుకు. కానీ ఈ టైపు వ్యూహాలు వేయటం ఇవన్నీ కూడా మనం జ్వాలాద్వీప రహస్యం అని, గండికోట రహస్యం అని జానపద సినిమాలు చూసాం. ఆ సినిమాల్లో ఉండదు రాజకీయం. ఎందుకంటే పబ్లిక్ మెయిన్ ఇందులో. ఇవాళకి కూడా పబ్లిక్ ఓటింగ్ని బట్టి డిసైడ్ అవుతుంది తప్ప మీ వ్యూహం ఓటింగ్ని ఆకర్షించడానికి ఏమన్నా ఉపయోగపడుతుందేమో తప్ప 4800 కోట్లు పెట్టి ఏదైనా చేసేయచ్చు అనుకుంటే ఎప్పుడో టాటాలు, బిర్లాలు, అంబానీలు అందరూ చాలా కోట్లున్నాయి. మన ఇండియా బడ్జెట్ ఎంత ఉందో అంత డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు. నిమిషాల మీద ఎప్పుడో గవర్నమెంట్లు మారిపోను. ఇవన్నీ అందుకని జరిగేది కాదు. నిన్న ఆయన చెప్పిన దాంట్లో ఈ అంశం చాలా ప్రస్ఫుటంగా చెప్పాడు కాబట్టి ఈ ప్రస్తావన తెచ్చి రేపు ఏం జరగబోతోంది రేపే చూసుకోండి అని ఆయన చెప్పాడు కాబట్టి ఈవేళ జరిగింది దానికి పూర్తి విరుద్ధంగా జరిగింది కాబట్టి నేను శివాజీ గారు కథ చెప్తున్నాడని చెప్పను. ఎందుకంటే శివాజీ గారే కథ చెప్పాల్సి వస్తే ఈవేళ చెప్పడు ఆయన. ఈ కథ ఎవరో ఆయన కళ్యాణ్జీ అని ఎవరో ఆయన చెప్పుంటాడు, అది నమ్ముంటాడు. ఈ మీడియా వాళ్ళు మీరు కూడా ఎందుకు చూపించారో నాకు తెలియదు, చాలా ఎక్కువ చూపించారు. ఎవరో కూడా నేను కోరేది ఏంటంటే నా మిత్రులు ఎవరో కూడా ఏమీ ఆందోళన చెందక్కర్లేదు. ఇది ఒక చిన్న జానపద చిత్రంలాగా చూసి ఆనందించండి తప్ప అందులో సీరియస్నెస్ ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.